హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 9. నిన్ను నాలో కలిపేసుకొని ఇంకొక అమ్మాయిని నా భార్యగా చేసుకొని నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావు అని అనిపించట్లేదు నాకు అని అన్నాడు రాకీ. అలా ఎందుకు అనిపిస్తుంది నీకు అని అడిగింది నందిని తన సోగ కళ్ళని పైకెత్తి రాకీ కళ్ళల్లోకి చూస్తూ. మీ అమ్మాయిలు అంతా అంతే కదా, ఒకరిని చూస్తే ఒకరికి ఆటోమేటిక్గా జెలస్ కుర్లు అన్నీ వచ్చేస్తాయి. అలాంటిది ఇప్పుడు నిన్ను నేను మొదటగా తాకి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఆటోమేటిక్గా నీకు ఇష్టం ఉండదు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదా రాకీ, నేను అలా అనుకోను అని. ఒకవేళ నేను అలా అనుకుంటాను అని చెప్పి నువ్వు నా కోసం ఆలోచించి నన్ను మాత్రమే నీ దాన్నిగా చేసుకుంటాను అంటే కూడా నేనేమైనా కాదు అంటానా? అది ఇంకా నాకు సంతోషమే. కానీ నీ సంతోషానికి అస్సలు నేను అడ్డురాను అని అంది నందిని. నిజంగా నా అదృష్టమేనే అనుకుంటానే నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం. ఇలా ఎవరు ఉంటారు చెప్పు, నన్ను ఇష్టపడుతూ, పైగా నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని తెలిసిన నా లైఫ్లోకి వచ్చి నువ్వు ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా నువ్వంటే నాకు ఇష్టం అని అమ్మాయి అసలు ఎవరైనా ఉంటారా? నిజంగా పోయిన జన్మలో ఏదో అదృష్టం చేసినట్టున్నానే, అందుకే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు అని రాకీ ఇంతకుముందు ఉన్న కోపం అంతా కూడా తగ్గించేసుకొని మెల్లిగా అతడి పెదాలను ఆమె చెవికి తగిలిస్తూ మాట్లాడుతూ ఉంటే నందిని ఒళ్ళు ఒక్కసారిగా జివ్వుమని అంది. దాంతో అతడి షర్టుని ఆమె చేతుల్లో బంధించేసి అతడిని గట్టిగా పట్టుకొని రాకీ అని మెల్లిగా వణుకుతున్న పెదాలతో అంటుంటే ఆ పెదాలను చూసి మనోడు కంట్రోల్ తప్పుతూ ఉంటాడు. అయినా అసలు అలా ఎలా ఒక్క నైట్లో కంట్రోల్ తప్పించేలా చేసావే? ఒక్క నైట్తో నా ఆలోచన మొత్తం నువ్వే అయ్యేలా చేసుకున్నావు. అసలు నిన్ను వదిలి ఉండాలి అని కూడా అనిపించట్లేదు. కానీ ఒక్క నైట్ నా బీభత్సం చూసే నువ్వు మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు అంతా లేవలేదు. అదే డైలీ నీతో ఇలాగే ఉన్నాను అనుకో. నువ్వు ఆఫ్టర్నూన్ వరకు అంతా లేవలేదు, అదే డైలీ నేతో ఇలాగే ఉన్నాను అనుకో, ఇక పేషెంట్వి అయిపోతావు అని నా ఫీలింగ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ లేకపోతే ఇలా నిన్ను చూస్తూ ఉంటే అసలు నా ఫీలింగ్స్ ఆగట్లేదు కదా. ఇది చూశాక కూడా నాకెలా ఆగాలి అనిపిస్తుందే అని అతడి బొటన వేలితో ఆమె పెదాలను తడుముతూ అన్నాడు రాకీ. నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోమని నేను చెప్పలేదు కదా రాకీ అని అంది నందిని తన కళ్ళని కిందికి వాల్చేసి. దాంతో నందిని మాటలకి రాకీ పెదాలపైన అందమైన చిరునవ్వు విరిసి, నైట్ చేసిన దానికి ఇప్పటి వరకు లేవలేదు కదా, ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ రేపటి వరకు లేస్తావా అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి అడిగాడు రాకీ. మీ ఇష్టాన్ని నేను కాదు అనను అని చెప్పాను కదా, ఎందుకు అయినా నా గురించి ఆలోచిస్తున్నావు? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదు అని అనను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీ హ్యాపీనెస్ నాతో అయితే నేనెందుకు వద్దు అంటాను రాకీ. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను అని నందిని మెల్లిగా తలపైకి ఎత్తి అతడి మెడలో ఆమె చేతులు మాలలా వేసి అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తూ ఉంటే ఆమె కాటుక కళ్ళల్లోకి చూసి వాటికి బందీ అయిపోయాడు రాకీ. అసలు ఏముంటుందే ఈ కళ్ళల్లో? ఏ మగాడైనా కూడా ఈ కాటుక కళ్ళల్లోకి చూస్తే చాలు పడిపోతాడు మళ్ళీ లేవకుండా. అసలు అలా ఎలా పడేస్తారే అని ఆమె కాటుక కళ్ళపై ముద్దు పెట్టి అతడి పెదాలను ఆమె మెడ వరకు చేర్చి ఆమె మెడ వంపున అతడి మొహాన్ని గట్టిగా అదిమాడు.
అతడి మీసాల తాకిడికి ఆమె ఒళ్ళంతా అలజడికి గురవుతూ చిగురుటాకులా వణికిపోతూ ఉంటుంది. అతడి చేతులు ఆమె శరీరాన్ని తడుముతూ ఉంటే అప్పుడే రాకీ సోఫాలో విసిరేసిన ఫోన్ రింగ్ అవ్వడంతో అసలు రాకీ దాన్ని పట్టించుకోకుండా ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమెని ముద్దు మురిపాలల్లో ముంచెత్తుతూ ఉంటే అది ఆగకుండా రింగ్ అవుతూనే ఉంటుంది. రాకీ, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా, ఒకసారి చూడు అని నందిని అతడి భుజం మీద తట్టగానే వదిలేయవే, అలాంటివి వస్తూనే ఉంటాయి అని అన్నాడు రాకీ. కానీ అది అస్సలు ఆగకపోవడంతో ప్లీజ్ రాకీ, ఎవరైనా అర్జెంట్ అయితేనే కదా అలా అంతలా కాల్ చేస్తారు, ఒకసారి చూడు అని నందిని మెల్లిగా అనేసరికి సరే అని చెప్పి రాకీ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని అతడి దవడ గండరాలు బిగుసుకొని అతడి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. గాలి కూడా ఊపిరి ఆడకుండా అతడి చేతిలో చచ్చిపోయినట్టుగా. వెంటనే 2 నిమిషాల్లో నేనక్కడ ఉంటాను అని నందినికి కూడా చెప్పకుండా ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయాడు రాకీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.